టైం వచ్చేసి 3:25 అయింది. సో ఇంత పొద్దున్నే లేవడానికి కారణం ఏంటో మీకే తెలుస్తుంది, చూద్దాం. మనమైతే ఇప్పుడే ఇంట్లో నుంచి బయటకు వస్తున్నాం అనమాట. సో మా చెల్లి మా ఇంటి నాకు ఎదురవుతుంది. చూద్దాం, బస్సు ఎక్కాక మళ్ళీ కనెక్ట్ అవుతాం. మనమైతే రోడ్డు మీదకి వచ్చి రావడం జరిగింది. సో మనం వెళ్ళి ఇప్పుడు అమ్మవారి దగ్గర దండం పెట్టుకుని చలో స్టార్ట్ అవుతాం. మనమైతే వచ్చేసాం మన అమ్మవారి గుడి దగ్గరికి. సో ఇదేనమాట అమ్మవారి గుడి. సో ఈ అమ్మవారి గుడి ఏంటంటే శ్రీ వెంకమ్మ పేరంటారమ్మ తల్లి టెంపుల్, ఫేమస్ ఇన్ రావర్పాడు. మీకు ఏ కోరికలు ఏమైనా ఉంటే చెప్పుకోండి, అమ్మవారి తీరుస్తారు. సో నాకు టికెట్ వచ్చేసి 255 కొట్టారనమాట. సో ఇక్కడ నుంచి డిస్టెన్స్ కనుక చూసుకుంటే డిస్టెన్స్ వచ్చేసి 173 కిలోమీటర్స్, 4.5 hours జర్నీ అన్నారు. సో చూద్దాం, ఏ టైంకి వెళ్తాం, ఏ టైంకి రీచ్ అవుతాం. సో మనం అయితే బస్సు ఎక్కేసామన్నమాట. సో ఎక్కడికి వెళ్తున్నాం అంటే వాడపల్లి వెళ్తున్నాం. సో నాకు టికెట్ ఎంత పడిందంటే మనమైతే వచ్చేసాం. సో ఏలూరు కొత్త బస్ స్టాండ్. సో ఇక్కడ వరకు మన జర్నీ వచ్చేసి 65 కిలోమీటర్స్. సో ఇంకా 110 కిలోమీటర్స్ ఉంది. గాయస్, ఇప్పుడైతే మనం వశిష్ఠ గోదావరి దగ్గర ఉన్నాం. సో ఇది ఏంటంటే గోదావరి అంటే ధవళేశ్వరం దగ్గర 2 ఫైల్గా చీలిపోతుంది కదా, ఒకటేమో సముద్రంలో ఉంటే ఒకటేమో ఇలా వస్తుంది. సో ఇది వచ్చేసి వశిష్ఠ గోదావరి. వీటిలనైతే మాడవీధులు అని అంటారు. ఈ మాడవీధుల చుట్టూ 7 శనివారాలు 7 ప్రదక్షిణాలు చేసి 7 జన్మలు పోతాయి అని ఇక్కడ భక్తుల నమ్మకం. సో గైస్, చూసారా ఎంతమంది వచ్చారు. సో ఆయన మీద ఆశ ఉంటే ఆయనే రప్పించుకుంటారు, మనం అనుకుంటే అవ్వదు. సో చూసారా ఎంతమంది ఉన్నారు.